చూడకండి. సో 2 అన్నమాట ఇవి. మేకని నరకలేమండి, సారీ. 2 పొట్టేళ్ళకి 4 కాళ్ళు, సో 8 కాళ్ళు. పెద్ద తాత ఉంటాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూళ్ళ అమ్మకుట్టి. ఏంటి స్టార్టింగ్లో వచ్చేసి నేను మేక తలకాయ మేక కాళ్ళని చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో నేను ఇక్కడ ఎక్కడికి వచ్చానన్నది మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎందుకంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను మా ఫ్యామిలీ అందరం కలిసి మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము తిరుపతికి. సో నేను మీకు ఆ వ్లాగ్ అయితే పెట్టాను చూడండి, వాళ్ళ కింద ట్యాగ్ చేస్తాను. నేను పార్ట్ 1గా అయితే నేను పోస్ట్ చేశాను. సో ఇది పార్ట్ 2గా అయితే నేను పెడుతున్నాను. ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. తిరుపతికి వెళ్ళాక మేము చాలా వీడియోస్ అయితే కొన్ని వరకు అయితే నేను గ్యాదర్ చేశాను. సో నేను అన్ని వీడియోస్ కలిపి ఒకే వీడియోగా కలిపి పెట్టలేను కదా అండి. అందుకు పార్ట్ 1 పార్ట్ 2 అలా నేనైతే డివైడ్ చేసి పెడుతున్నాను. సో పార్ట్ 1లో నా జర్నీ అండ్ మా చెల్లెల బర్త్డే అయితే పార్ట్ 1గా పెట్టాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. మా పిన్ని వాళ్ళు పొంగల్ పెట్టుకుంటున్నారు, అంటే దేవర గురప్ప కొండకి వాళ్ళు పొట్టేళ్ళను పెట్టుకుంటున్నారు. సో వాళ్ళొక్కరే కాదు, రిలేషను ఆ ఊరంతా కలిసి పెట్టుకుంటున్నారు. సో మేము ఇవాళ మార్నింగే రెడీ అయిపోయి అయితే తిరుపతి నుంచి అప్లైగుంట అని ఒక ఊరు ఉందన్నమాట. సో నేను కింద లొకేషన్ కూడా పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఆ ఊరు. ఒక 15 కిలోమీటర్స్ తిరుపతి నుంచి అప్లైగుంట. అది వచ్చేసి పల్లెటూరు అన్నమాట. పల్లెటూరు అంటే ఈ కాలంలో పల్లెటూరు లాగానే లేదు. సో చాలా వరకు డెవలప్ అయిందన్నమాట. సో మా బాబాయ్ వాళ్ళ నాన్న వాళ్ళ హౌస్ అన్నమాట అక్కడంతా. అంటే మా బాబాయ్ వాళ్ళ నాన్న వాళ్ళు పెరిగిన ఊరన్నమాట. సో వాళ్ళు ఇయర్లీ కంపల్సరీ అందరూ గ్యాదర్ అయ్యి ఊరంతా గ్యాదర్ అయ్యి పొట్టేళ్ళం పెట్టుకుంటారు. గురప్ప స్వామికి దేవరగా చేసుకుంటారనమాట. మార్చి ఇప్పుడంతా చేసుకుంటూ ఉంటారు. సో మేము అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. సో మీకు ఆ వీడియో అంతా మీకు కవర్ చేస్తూ ఉన్నాను. ఇందాక మీకు మామిడి తోటలు వెళ్ళాయన్నమాట వీడియోలో చూస్తూ ఉంటే, అది మా బాబాయ్ వాళ్ళదే మామిడి తోటలు కూడా. సో వాళ్ళ రిలేషన్ వాళ్ళది అందరిది కలిపి. సో ఆ ఊళ్ళోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఆల్రెడీ అక్కడైతే స్టార్ట్ అయిపోయిందంట పూజ కూడా. సో మా పిన్ని వాళ్ళైతే పొంగల్ పెట్టుకుంటున్నారు. సో ఆ ఊరంతా కలిసి ఇలా సంవత్సరానికి ఒకసారి మనుషులు ఎంత దూరంలో ఉన్నా, ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా అందరూ ఒక చోటికి వచ్చి అలా ఒక 2 days మనం అంతా కలిసి టైం స్పెండ్ చేసుకొని కలిసి తినడము, కలిసి చేసుకోవడం అనేది ఎంత అంటే చాలా తృప్తిగా ఉంటుందండి. సో ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది షేమ్యా అనేసి. సో మా బాబాయ్ వాళ్ళది ఇక్కడ పల్లెటూరులో ఒక హౌస్ ఉందన్నమాట. కాబట్టి అక్కడే వేశారనమాట టెంట్ కూడా. సో సంవత్సరానికి నేనైతే 3 times వరకు వచ్చానండి. ఇట్లా బిఫోర్ అంటే పెళ్ళి నాకైతే ఇదే ఫస్ట్ టైం. పెళ్ళి కాకముందు 2-3 సార్లు అయితే వచ్చాను. సో ఇంట్లో ఇక్కడ వచ్చేసి అప్లైగుంట్లో కూడా వాళ్ళకు హౌస్ ఉందన్నమాట. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ హౌస్ని కూడా. సో ఎవరు ఉండరు, ఇలా పొంగలు ఇలా ఏదైనా ఉన్నప్పుడు అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇంటికి వస్తారు. సో మెయిన్ హెడ్ అంతా కలిపి మా బాబాయ్ వాళ్ళే ఇక్కడ అనమాట ఆ ఊరికి. కాబట్టి ఏదైనా కానీ చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర నుంచి రెస్పాన్సిబుల్ అనేది మా బాబాయ్ అండ్ వాళ్ళ డాడీ వాళ్ళకైతే ఉంది అనమాట. సో మీకు ఒక హౌస్ అంతా చూపెడుతూ ఉన్నాను, చూసేయండి. తిరుపతికి వచ్చేసి మా వారు రాలేదు, తనకి అన్ని రోజులు లీవ్ ఇవ్వడం కష్టము అనేసి మీరు వెళ్ళేసి రండి అని చెప్పారు. సో మా వారు, మా అమ్మ, మా పిన్ని వాళ్ళైతే మిస్ అయ్యారండి ఇందులో. చూసారుగా హౌస్. సో ఆ ఇంట్లో ఎవరు ఉండరండి, కానీ కట్ చేసుకొని ఏదైనా ఇలాంటి పొంగల్ సిచ్యువేషన్లో కానీ తర్వాత ఏదైనా రావాలో అనిపించినప్పుడు అందరూ గ్యాదర్ అయినప్పుడు అలా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మేము మార్నింగ్ టిఫిన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారండి. మినిమం ఒక 500 మంది అయితే అందరూ కలిసారని అనుకుంటున్నాను నేను. సో ఎక్కడున్న వాళ్ళంతా కలిసి ఈ టైంలో ఈ గురప్ప స్వామికి పొంగల్ పెట్టుకున్న రోజు అందరూ గ్యాదర్ అవుతారంట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే త్వరగానే అయిపోయిందండి. ఎందుకంటే మేము రావడం కూడా చాలా లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ పొంగల్ పెట్టారు, పొంగలి ప్లస్ వడ, చట్నీ, టీ, కాఫీ అయితే చాలా బాగుంది. మేమైతే కొంచెం లేట్గా వచ్చాము, ఎందుకంటే మేము బిఫోరే కదా మేము తిరుపతికి వచ్చింది. సో లేవడం, పిల్లలకి స్నానాలు వాళ్ళకి చూసుకోవడం అంతా చాలా లేట్ అయిపోయింది. అందువల్ల పాప మా పిన్ని బాబాయ్ కూడా లేట్ అయిపోయింది మా వల్ల.
తిను తిను. సో టిఫిన్ తినేసి అయితే మేము ఇంటికి వచ్చేసాము. పిల్లలు ఉన్నారు కదా, ఎండ ఎక్కువ ఉందనేసి ఇంటికి వచ్చాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా నాటి కరివేపాకు అనమాట. ఒక్కటి వేస్తే చాలు మొత్తం అంతా మన్నుకేమో మొత్తం గ్రోత్ అయిపోయింది. ఇంతకుముందు జామ చెట్టు కూడా ఉండేది, చాలా చిన్న జామకాయ అయినా చాలా టేస్టీగా ఉండేది. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే దేవుని కూడా పెట్టేసి ఈవినింగ్ కూడా కచేరీ అనేది ఉంటుందన్నమాట. సో దేవర అనగానే మనకి కంపల్సరీ మనం పొట్టేలను కొట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి 5 పొట్టేలను పెట్టుకున్నారనమాట. అందుకే పొట్టేలు కూడా పూజిస్తూ ఉన్నారనమాట. పొట్టేలకి నీళ్ళు పోసి తర్వాత పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి దేవుడికి ముక్కుంటూ ఉన్నారు. ఏం లేదులే. తాతయ్య అక్కడ ఉన్నారు. బిడ్డ పిని పిని ఒక్క నిమిషం పిని. ఇక్కడ చూసారుగా మా వదిన కూడా వచ్చింది. మా వదిన వచ్చేసి మా నాన్న అన్నయ్య వచ్చేసి వాళ్ళు బైక్లో వచ్చారు. ఎందుకంటే పాపకు సెర్లాక్ అవంతా తినిపించుకోవాలని కొంచెం లేట్ అయింది. సో అందుకు వాళ్ళు రాగానే కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయి వాళ్ళు కూడా టిఫిన్ తినేసి కాసేపు కూర్చో ఉన్నారు. ఈలోపే దేవుని కూడా రెడీ చేసేసుకొని పొట్టేలను కూడా తీసేసుకొని వీధిలో కాసేపు అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నారనమాట. నేహా నువ్వు భలే క్యూట్గా ఉన్నావు. పీకుతుంది అట్లకి హెయిర్ ఇష్టము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళ మేనకోడల్ని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంది. మీన్స్ ఆయన ఎవరు డైరెక్టర్ ఉన్నారు కదా, సౌందర్య లహరిగా తీసుకుంటారా నీ కూతురు అంత చక్కగా ఉంది అని ముద్దులాడుతూ ఉంటే నేహ వచ్చేసి అంతేలేమా ఆ పాపని ఎత్తుకుంటావు నన్ను ఎత్తుకోవు అనేసి అంటా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి పొట్టెలు ఇందాక తీసుకెళ్లారు కదా, రిటర్న్ అయితే ఇంకా కొండపైకి అయితే వెళ్తూ ఉన్నారు. కొండపైన శివుడు టెంపుల్ ఉంది, పొంగల్ అయితే అక్కడే పెట్టుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూడా దేవుడికి పొంగల్ పెట్టుకొని వెళ్తూ ఉంది వాళ్ళతో పాటు. సో వాళ్ళైతే కొండపైకి శివాలయం దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మేమైతే వెళ్ళలేదండి, కాసేపు ఆగి వెళ్తాము. ఇక్కడ నియర్ బైలో టెంపుల్ ఉంది. ఎక్కడికి పోతాం శైలు, ఎక్కడికి పోతాం? ఉండు మా ఉండు, మా ఒక్క నిమిషం మా మెరుపుతిగా ఉండు, మెరుపుతిగా కాదురా కరెక్ట్. ఎవరు ఆ అమ్మాయి పేరు గుర్తురాడల్లా. ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి శ్రీకాంత్ మూవీ తాజ్మహల్ మూవీ ఉంది కదా, ఓల్డ్ మూవీ, అలా హీరోయిన్ లాగా ఉంది అని మురిసిపోయి చెప్పుకుంటున్నాడు మా అన్నయ్య. సో వాళ్ళు పైకి అయితే వెళ్ళారు టెంపుల్ దగ్గరికి. మేము వచ్చేసి ఇక్కడ
ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎంత ఫేమసో ఇక్కడ అప్లైగుంట కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతే ఫేమస్ అన్నమాట. తెలియని వాళ్ళు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. తిరుపతి దగ్గర అప్లైగుంట విలేజ్ ఉంది. టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత సరౌండింగ్ ఉందో చూడండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఈ టెంపుల్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి నియర్ బైలోనే ఉంది అప్లైగుంటలో ఈ టెంపుల్. ఒక 500 మీటర్స్ అన్నమాట. సో వాళ్ళు అలా పైకి వెళ్ళినప్పుడు వీళ్ళ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగుందండి. దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి చాలా చక్కగా ఉన్నారండి. ఎవరైనా చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. మా కొడుకు పెడతాను మా పాపకు తగ్గ బుల్లి ఫ్యాన్ చూడండి ఎంత బాగా క్యూట్గా ఉందో. అమ్మాయికి పాప కూడా చాలా క్యూట్గా ఉందండి. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. మీకు చూడండి బయట సైడ్ నుంచి చూపిస్తున్నాను టెంపుల్. చాలా ఎండగా ఉంది కాబట్టి లస్సీ అలా కూల్ డ్రింక్ మజ్జిగ అయితే తాగుతూ ఉన్నాము. ఏం తింటున్నావు? కోనేట్స్ తింటున్నావా? ఆట మమ్మీకి కొంచెంలే ఇయ్యలేనన్నా, మీరు చూస్తున్నారు కదా. పెట్టుదా దా దా. ఏం తింటున్నావు చిన్నోడా గుడ్డోడా? నీకెవరేం తినిపించలే కదా? తినిపిలే కదా గుడ్డోడా నీకు? మీ అక్క చూడు, శాండీ అక్క ఎప్పుడు తింటూనే ఉంటుంది, ఎవరికి ఇవ్వదు. అమ్మకి పెడతారు చూడు ఇప్పుడు. కొంచెం కొద్దిగా పెట్టలే. చూడండి ఎంత పెడుతుందో మా పాప. కదా ఇవి అమ్మో ఎంత లావు ఉన్నాయి. చెట్ల నాటుకొచ్చాయా? ఆహా గజ్జి నిమ్మకాయలు ఎంత పెద్ద పెద్ద లావు ఉన్నాయి. నాటు తిరుమల కొండలో ఎంత వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్. తిరుపతి దగ్గర అప్లైగుంట ఒక ఊరు ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అంతే ఫేమస్. నేహా పొట్టేళ్ళను కొట్టేసి ఉంటారు, మా పొట్టేళ్ళను తీసుకొని వెళ్ళినారు కదా అమ్మవారికి పెట్టేకి పొట్టేళ్ళను, వారి వారి కులదేవతలకి. మునయ్య స్వామికి పొట్టేళ్ళం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనము వెళ్తా ఉన్నాము. పొట్టేళ్ళం కొట్టేసి ఇప్పటికే మమ్ము వండుతూ ఉంటారు అక్కడ. మటను చికెను ఇవంతా కదమ్మా, మటను చికెను అంతా వండుతూ ఉంటారు కదే. తమలపాకు చూడమా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. అవునన్నా నాన్న నాన్న ఏం చేయొద్దు. ఎంత బాగుందో చూడన్నా. శంఖం పూలు ఎక్కువ, శంఖం పూలు. నేహమ్మారా నువ్వు చేదుకున్నావు కదా. ఇది చూపించు సబ్స్క్రైబర్స్. తాడిపత్రి జామకాయ అంట. మే చక్కర లాగుంది నిజంగానే. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి బయటనే జామ చెట్టు ఉంది అండి. చూసేకేమో బొల్లిగా ఉంది జామకాయ, తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కనీసం పండి కూడా మాగలేదండి, కానీ పచ్చిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. అదే ఆ క్లిప్ అయితే పెడుతూ ఉన్నాను. సో ఈ పాటికి వచ్చేసి దేవుడిని తీసేసుకొని కొండపైకి అయితే వెళ్ళింటారు. ఇప్పుడు మేము వచ్చేసి బండ్లలో వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి అక్కడికి 1 కిలోమీటర్ అండి. అందుకే మేము బైక్లో వెళ్తున్నాం, పిల్లలు ఉన్నారని. నాతో పాటు మీరు కూడా చూసేయండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మామిడి తోటలే అండి. మామిడి పూత అయితే బాగా పూస్తూ ఉంది. ఎందుకంటే ఉగాది ముందర మేము వెళ్ళాము. అంటే నేను 3 వీక్స్ అయింది నేను తిరుపతికి వెళ్ళి కూడా. సో ఆ వీడియో అయితే నేను ఇప్పుడు పెడుతూ ఉన్నాను. 1 by 1గా అయితే పెట్టాలి కదా అండి. సో అందుకే పార్ట్ 1 పార్ట్ 2గా అట్లా నేను పెడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి మామిడి పూత ఎంత బాగుందో. ఇక్కడ గజ్జి నిమ్మకాయలు కూడా మీకు ఇందాక చూసారు కదా, గజ్జి నిమ్మకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడ. సో మీకు ఎదురుగా టెంపుల్ కనిపిస్తూ ఉంది.
ఇదే అండి టెంపుల్, శివాలయం టెంపుల్. ముందు వచ్చేసి కొంచెం చిన్నగానే ఉండింది, ఇప్పుడైతే మొత్తం అందరూ కలుసుకొని సో టెంపుల్ని అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారండి. నేను 3 years బ్యాక్ వచ్చాను, ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. ఎందుకంటే అందరూ కలుసుకొని ఇలా అయితే మనం ఒక ఇయర్లో ఇలా అంతా కలుసుకొని ఇట్లా పొంగల్ పెట్టుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంటుందంటే ఇలాంటి వాటికి నేనైతే అటెండ్ అవ్వడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. నాకు అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా ఇంట్రెస్టే అనమాట ఇలా అందరితో కలవడం కూడా. మీ పిల్లని రాజేంద్రరావుకి ఇవ్వాలరా సౌందర్యాలు. అది పుట్టలేదు. అందరూ వచ్చారు. ఇక్కడ వచ్చేసి దేవుడికి హోమం కానీ తర్వాత అభిషేకాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో చేయిస్తున్నారు. ఇక్కడ చూడండి పొట్టెలను అయితే బాగా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఇలా పొయ్యి మీద అయితే పొంగల్ వండుతూ ఉన్నారనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో చూసే కూడా. అట్లా కుండను పెట్టి ఇట్లా కట్టెల పొయ్యి మీద వండేది కూడా ఎంత బాగుంటుందనండి. అభిషేకం చేస్తూ ఉన్నారు కదా దేవుడికి. మా బాబాయ్ వాళ్ళ నాన్నగారు అండి, వాళ్ళ నాన్నగారు ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నారు. నడుము సుందరమ్మా, ఇది స్వప్న సుందరి. ఇక్కడ మా అక్క అయితే వాళ్ళ మేనకోడల్ని అస్సలు వదలట్లేదు. ఎందుకంటే ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది అనేసి చాలా బాగా ముద్దులాడుతూ ఉంది. రే నీ బిడ్డని రాఘవేంద్రకి ఇచ్చేసేయరా, డైరెక్టర్ రాఘవేంద్రకి హీరోయిన్ సురేంద్రలహరి చేసేస్తాడరా, అంత బాగుందిరా మన బిడ్డ అనేసి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంది వాళ్ళ మేనకోడల్ని. మామిడికాయలువే మేలో వచ్చిందంట ఫుల్ మామిడికాయలు అంతా మామిడి తోటనే టెంపుల్ దగ్గర. అదిగో టెంపుల్ అక్కడ. సో మేము ఇలా వస్తే మొత్తం మామిడి తోటలే. సో మధ్యాహ్నం అయితే ఇక్కడ టెంపుల్ చూసేసేసుకొని భోజనం తినేసి రిటర్న్ అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే ఊర్లోనే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. మళ్ళీ ఈవినింగ్ కూడా మొత్తం కచేరీ, తర్వాత పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలు, తర్వాత మెయిన్ మటన్ భోజనం కానీ ఇవన్నీ రెడీ చేస్తారు. మేము ఇంతసేపు వరకు ఉండలేం కదండి. సో వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మేము వచ్చేసి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా వెళ్దాంలే అనేసి రిటర్న్ అయితే మేము ఇంటికి వెళ్తూ ఉన్నాము. మా అన్నయ్య నాన్న అయితే మా అక్కను వదిలిని డ్రాప్ చేసేకి వెళ్ళారు. ఈ టెంపుల్ నుంచి బాబాయ్ వాళ్ళ ఇంటికి 1 kilometer అన్నమాట ఊర్లో. కాబట్టి మేము కాసేపు అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీలో పండ్లు అంటే ఎవరు వదిలిపెట్టరండి. మా నాన్న కానీ మా అక్క మా అన్న ఎవరు వదిలిపెట్టరండి. ఎక్కడున్న పండ్లు అయితే తీసేసుకొని ఇంటికైతే వెళ్తూ ఉంటారు. సో అలాగనే వాటర్ మిలన్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇంకోసారి సో కాసేపు పడుకొని రెస్ట్ తీసేసుకొని ఇది ఈవినింగ్ వీడియో అన్నమాట.
సో ఈవినింగ్ పైనుంచి పొంగల్ పెట్టేసుకొని పొట్టేలం కొట్టేసుకొని రిటర్న్ దేవుని దర్శించేసుకొని రిటర్న్ వస్తూ ఉన్నారనమాట అందరూ. సో ఇక్కడ వచ్చేసి పొంగల్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ అంటే ఎండపొద్దున వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చల్లగా మజ్జిగ కానీ అలా ఇచ్చుకొని అక్కడ హారతి ఇచ్చేసుకొని వాళ్ళందరికీ ఎవరింటికి వాళ్ళు వెళ్తారనమాట పొంగల్ తీసేసుకొని. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొండపైనే ఉన్నారండి మా పిన్ని వాళ్ళు. ఇప్పుడు మా పిన్ని కూడా పొంగల్ పెట్టేసుకొని సో ఇక్కడ హారతి ఇప్పించేసుకొని ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంది దేవుడి దగ్గరికి. చూడండి ఇక్కడ మా పిన్ని ఇక్కడ ఎవరి ఇంటికి వాళ్ళైతే వెళ్తూ ఉన్నారనమాట. తర్వాత పొట్టేలం కొట్టేసుకొని నైట్కి అయితే భోజనం ఉంది, కచేరీ, అన్నమయ్య కీర్తనలు, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ అయితే 2 వరకు సాగుతాయన్నమాట మిడ్ నైట్లో. సో ఇప్పుడు వచ్చేసి మా పిన్ని పొంగల్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇక్కడ పొట్టా పేగులను అంటే మా పిన్ని వాళ్ళు 2 పొట్టేలను పెట్టుకున్నారు. వాళ్ళ భాగానికి తల ఏమంటారు కాళ్ళు పొట్ట పేగులు ఇవన్నీ వాళ్ళ ఇంటికి వచ్చాయన్నమాట. సో అవన్నీ క్లీనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చూసేయండి. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయదు. వీడియో అయితే 40 మినిట్స్ దాకా ఉంది అండి. నేను మ్యాక్సిమం కట్ చేసి కొన్ని వరకు పెడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఈవినింగ్ వచ్చేసి మా పిన్ని రెడీ అయిపోయింది, అందరు కూడా రెడీ అయిపోయారు. బట్ మేము మాత్రము ఇంకా అవే డ్రెస్సులతోనే ఉండిపోయాము. చెప్పాను కదా పొట్టా పేగుళ్ళు ఇవి భాగాన్ని వాళ్ళకి వచ్చాయనేసి. సో వీళ్ళ భాగానికి వచ్చేసి 2 పొట్టేళ్ళకి పొట్టా పేగులు తల కాళ్ళు అయితే వచ్చేసాయి. మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని నేను పొట్టా పేగుల్లో మునిగి తేలానండి. అసలు ఆ వీడియో అయితే నేను పెట్టలేదు, వీడియో కూడా తీసుకోలేదు. మా పిన్ని అలా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మటన్ లివర్ అన్నమాట. మటన్ లివర్ ఉప్పు కారం వేసి వేయించుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా నాన్న వాళ్ళ మనవరాళ్ళకి అయితే జాంబ పండు కట్ చేస్తూ ఇస్తూ ఉన్నారు. మా నాన్నకి ఒక రెస్పాన్సిబుల్ అనేది బాగా యాడ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 7:30 అయింది. కచేరీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలంతా చూడండి హాల్లో ఎంత హడావిడి చేస్తున్నారో. మా బాబాయ్ కంటే పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. మా అక్క చిన్న కూతురు అయితే బాగా ముద్దులాడుతూ ఉన్నారు. ఇంతవరకు నాదస్వర విద్వాంసులు చక్కని కీర్తనలతో మనల్ని కూడా అలరించినారు. చాలా ఆనందపడ్డారు అందరూ కూడా, ప్రేక్షకులు శ్రోతలు. ఇంకా డోలు విద్వాంసులు ఉరుములు మెరుపులు కురిపించారు మన ఊళ్ళో. ఉరుములు మెరుపులే వారు కూడా రావచ్చునేమని అనుకున్నాను నేను. చక్కగా వాయించి మనల్ని కూడా ఆనందపరిచారు. వీళ్ళను అర్లీ మార్నింగ్ 1 గంట వరకు కూడా వాయించు తెలుసుకున్నాం. కానీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు డ్యాన్సులు అని అవి హరికథని అన్నమయ్య కీర్తనలు ఉన్నాయని. ఇంకా దయచేసి వీళ్ళు ఒక 2 అన్నమయ్య కీర్తనలు, ఒక సినిమా పాట, వాటితో మన కచేరీ ముగిస్తాం. ఎవరైనా చేస్తా ఉన్నారంటే అది మా బ్యాచ్ మాత్రమే చేస్తున్నాం. వర్ధంతికి స్వామివారిని ఎన్ని కీర్తనలతో ఆరాధించినా, కీర్తించినా, గానం చేసినా 1000 పడగల ఆదిశేషుతో మన గురుమూర్తి సార్ గారు ఇప్పుడు అన్నమాచార్య. ఇక్కడ వచ్చేసి మైక్ దగ్గర కూర్చొని ఉన్నారు కదా, మా బాబాయ్ వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఆయన సిఐగా రిటైర్డ్ అయినారు. ఆయన సంకీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు పాడుతూ ఉన్నారు. సో ఆయన సంకీర్తనలు మనం కూడా విన్నాం.
గోవింద గోవిందయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే గోవింద గోవిందయని గోవిందయని కొలువరే గోవింద
పిన్ని డ్యూటీస్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి పిన్ని డ్యూటీస్. నెక్స్ట్ పిన్ని డ్యూటీస్ ఇవే కాదు, ఇలా కూడా ఉంటాయి. కోహినూరు వజ్రం ఎవరైనా ఉన్నారంటే మీ కులములోన ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయు వాణి గుణము చేత అని పెద్దోళ్ళు చెప్పిన మాట. ఈరోజు మా గురుమూర్తి సార్ గారికి సన్మానం చేస్తున్నారు. గట్టిగా సార్ అందరూ కూడా చప్పట్లు ఇవ్వాలి. మా రమేష్ సార్ గారు చాలా ఉత్తముడు, మీ తాతగారు ఉత్తమోత్తముడు. గట్టిగా చప్పట్లు ఇవ్వాలి, మా అందరూ కూడా గట్టిగా చప్పట్లు ఇవ్వాలి. అదేవిధంగా పూర్వం తిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ. డాక్టర్ బేబీ డాక్టర్ బేబీ ఈరోజు సన్మానం చేశారు. నమో వెంకటేశాయ. సో ఇక్కడ చూసారు కదా, మా చెల్లెల్ది ఎంబీబీఎస్ కంప్లీట్ అయిందని పీజీలోకి అడుగు పెడుతుందనేసి మా చెల్లెలకు కూడా పిలిచి అయితే తనకి సన్మానం చేశారు. ఇక్కడ వచ్చేసి మా పిన్ని ఇలా మా చెల్లెలు సన్మానం చేశారు కదా, సో షాల్వా ప్లస్ పూలదండ తీసుకొని తను మా పిన్ని తృప్తి కోసం అనేసి మా బాబాయ్కి వేస్తూ సన్మానం చేస్తూ ఉంది. నాకు ఒక కాదు, నా కూతురికి ఒక కాదు, నిఖిల్కి ఒక కాదు. ముద్దుగా నీకు ఒక సన్ రైజ్ చూపిమంటావా? మీ ఆయన చూడాలి నిన్ను, ముట్టుకోడు కూడా ముట్టుకోడు. ఇక్కడ వచ్చేసి పొట్టాపేగులకి మనం ఉప్పు పసుపేసి వేయించేసేసి బాగా ఒక బాక్స్కి అయితే సర్దేసి మేము తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అక్కడ 12 అయిందండి. 12కి మేమంతా సర్దుకొనేసి తిరుపతికి వెళ్తూ ఉన్నాము. మా టీవీ మేక నరకలేమండి, సారీ. రెండు పొట్టేళ్ళకి 4 కాళ్ళు, సో 8 కాళ్ళు. సో ఇక్కడ చూసారు కదా, నేను మేక కాళ్ళైతే అలా లవ్ సింబల్ పెట్టి అలా ఆడుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి తల అయితే కట్ చేస్తూ ఉన్నారండి. సో దీలను కూడా ఉప్పు పసుపు వేసి వేయించేసుకొని బాక్స్ సర్ది మేము ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఒక 15 కిలోమీటర్స్. సో లేట్ నైట్ అయితే అయిపోయిందండి ఇక్కడ, కానీ కచేరీ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. కానీ మేము ఇంకా వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉన్నాము. సో మేము చేసిన అల్లరి ఫన్ అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది తిరుపతి పార్ట్ 2గా పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ 2-3 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తర్వాత డే బై డే పెడుతూ ఉంటాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.